శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను, గనుక వారు ప్రవచించెదరు. దేవుడి పరిశుద్ధ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసులో కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని ప్రశ్నించారు. ఈ దినాలలో సర్వసాధారణమైన ప్రశ్న, మీరు రక్షణ పొందారా అని అడుగుతారు. మీరు రక్షణ పొందారా అనే ప్రశ్న లేదు, కానీ పరిశుద్ధాత్మను పొందారా అనే ప్రశ్న మాత్రం లేఖనంలో ఉంది. ప్రియ మిత్రులారా, విశ్వసించిన ప్రతివారు తప్పకుండా పరిశుద్ధాత్మ అనే వరమును పొందాలి. తండ్రి చేత దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈవులలో, వరములలో పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము మనం పొందాలి. ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడే కృపావరాల చేత నింపబడాలి. దేవుడు తన పరిశుద్ధాత్మ చేత ఎంతమందినైతే అభిషేకిస్తాడో వారందరూ దేవుని కొరకు బలమైన శూరకార్యాలు జరిగించగలుగుతారు. దావీదు మీదకు దేవుని అభిషేకం రాగానే నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా దిగివచ్చెను, గనుక అతడు దేవుని కొరకు శూరకార్యాలు చేసి సింహమును ఎలుగు వంటిని చీల్చేశాడు. అలాగే గొలియాతును ఒక దెబ్బ కొట్టి హతమార్చాడు. ఇత్యాది గొప్ప కార్యాలు చేయడానికి అంతటి బలము యుద్ధశూరుడైన యెహోవా దేవుని బలమే కదా. అవును, బలహీనుడైన దావీదుని పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా మార్చింది అభిషేకమే. ప్రియమిత్రమా, దేవుడు నీకు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోవడానికి, ఆత్మదేవుని శక్తి చేత అభిషేకించబడ్డానికి ఆలస్యం దేనికి? నాకంత సీనియారిటీ లేదండి, నాకంత యోగ్యత లేదండి అని నీవు అనొద్దు. అడుగు ప్రతివానికి ఆయన అనుగ్రహిస్తాను అన్నాడు. తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను అన్న దేవుని వాగ్దానాన్ని చేపట్టి దేవుని సన్నిధిలో ప్రభువుని వేడుకో. ఆ దినములలో దాసుల మీదను దాసురాండ్రుల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను అన్న మాట మీరు మరిచిపోవద్దు. దేవునికి లోబడి దేవుని దాసులుగా, దేవుని మాటకు విధేయులుగా మారితే చాలు. ఆయన నిన్ను తన ఆత్మ చేత అభిషేకిస్తాడు, తన వరముల చేత నిన్ను బలపరుస్తాడు. దేవుని వరముల చేత నింపబడిన దానవై, నింపబడిన వాడవై దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే ధన్యజీవి అవుతావు. అట్టి భాగ్యము కొరకు వేడుకుందామా? దేవుని వలన అభిషేకించబడినటువంటి అభిషక్తులమై బలమైన కార్యాలు చేయడానికి సాగిపోదామా? దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ దినమున ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో మీరు కార్యం చేసి నీ ఆత్మచేత నింపి నీ కొరకు గొప్ప కార్యాలు చేసే ధన్యులుగా చేయమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృపా సమాధానములు మనకు తోడై ఉండి పరిశుద్ధాత్మ చేత నింపి నడుపునుగాక. ఆమేన్.